30 మొదటి వచనం. రాహేలు తన యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడ్ల నేను చచ్చెదనెను. నీ హృదయము ప్రభువు నామని కనపరుస్తున్నావంటే నువ్వు శరీర సంబంధమై లోక సంబంధమై అయితే నీ జీవితంలో అసూయ ఉంటుంది, నీకు డబ్బంటే ప్రేమ ఉంటుంది, దేవుడు తర్వాతే. కానీ దేవుని సంబంధం అయితే, ఆత్మ సంబంధుడు అయితే నువ్వు అన్నిటికంటే దేవుణ్ణే ప్రేమించు. రాత్రి ఇక్కడ నువ్వు లోక సంబంధమై ఉన్నావా, శరీర సంబంధమై ఉన్నావా, ఆత్మ సంబంధమై ఉన్నావా తెలుసుకొని పరీక్షించుకొని వెళ్ళే స్థితిని, పరిస్థితిని, దినాన్ని దేవుడు నీ ముందు రాత్రి ఉంచి ఉన్నాడు. ఇదిగో నా జీవితంలో ఏమైనా అసూయ ఉందా, నా జీవితంలో ఏమైనా దేవునికి నచ్చని క్రియలను చేస్తూ ఉన్నానా, నా జీవితంలో ఏమైనా దేవునికి కోపగించే పనులు చేస్తూ ఉన్నానా? నువ్వెన్నో దినాలుగా కొన్ని విషయాలు బట్టి ప్రార్థన చేయొచ్చు, ఎన్నో దినాలుగా ప్రభువునికి ఇది కావాలి అని అడుగుతూ ఉండొచ్చు. అయితే అది ఇంకా నువ్వు నీ దగ్గరికి రాలేదా? ఇదిగే రాత్రి ఎంత దూరంలో ఉంది? అడుగున్నరా. ఎంత దూరం? అడుగున్నరా. దేవుని సన్నిధిలో మ్రోకరించగలిగితే, ఆ అడుగున్నర వంగి, ఆ అడుగున్నర మ్రోకాలు వంగించి నువ్వు ప్రభుని అడగగలిగితే, అయ్యా నా జీవితంలో అసూయతో నిండిపోయి ఉన్నాను, అయ్యా నా ఏదో సాధారణమైన వ్యక్తి కాదు, యేసు ప్రభు నీ కొరకు నా కొరకు రక్తము చెందించిన దేవుడై ఉన్నాడు ఆయన. చూడండి, అప్పటి వరకు కూడా ప్రేమించిన వ్యక్తి ఏమంటున్నాడు? ఆదికాండం 30 మొదటి 3 వచనాలు చదువుదాము. ఆదికాండం 30. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడ్ల నేను చచ్చెదనెను. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలము నీయకపోయినా దేవునికి ప్రతిగానున్నా. చూడండి ప్రియదేని బిడ్డలారా, అప్పటి వరకు కూడా తన కొరకే కదా కష్టపడ్డాడు, అప్పటి వరకు కూడా తన కొరకు ఏదో పని చేస్తాడు. ఇప్పుడు అంటూ ఉంది, దేవుని మీద ఆధారపడకుండా, దేవుణ్ణి అడగకుండా, యాకోబు నాకు పిల్లలు కావాలి, నువ్వేం చేస్తావో తెలియదు, ప్రతిగా ఉన్నా కదా దేవునికి. యాకోబు కోపం వచ్చింది, నీకు పిచ్చా, నేనేమైనా దేవుణ్ణా నీకు పిల్లలు ఇవ్వడానికి అని చెప్పేసి కోప్పడుతూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో మనము దేవుని మీద కంటే మనుషుల, అయ్యో దాస్యం ఉంది కదా తనతో బిడల కను అంటూ ఉంది. ప్రియ దేవునికి బిడ్డలారా, రాత్రి ఆలోచిద్దాం. దేవునికి ఏమైనా అసాధ్యమా అంటే ఈ లోకంలో ఆయనకి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. కొన్ని సందర్భాల్లో అపవాది మన మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగు చేస్తాడు. ఇక రాహేలు కూడా చేసిన తప్పదే. అప్పటి వరకు దేవుడిని ప్రేమించిన తాను, అప్పటి వరకు దేవుడి మీద ఆధారపడిన తాను, తన జీవితంలో అసూయ ఎప్పుడు వచ్చిందో, తన జీవితంలో కలహం ఎప్పుడు వచ్చిందో, తన జీవితంలో ఎప్పుడైతే తన అక్క వివాహం జరిగి పిల్లలు లేనప్పుడు భార్య భర్త మీద, భర్త భార్య మీద అలిగిన రోజులు ఉన్నాయేమో, అటువంటి వారు ఇప్పటికీ ఉన్నట్లుగైతే ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనుషుల వల్ల కలిగినది కాదు, కానీ ఇది యెహోవా ఇచ్చు బహుమానము. ఇగో రాహేలు చేసిన తప్పు దేవుని ఆశ్రయించకుండా ఇగో యాకోబుని ఆశ్రయించింది. ఈరోజు అన్న వంటి విశ్వాసం మనకు కలిగి ఉందామా? అన్న వంటి జీవితాన్ని కలిగి ఉందామా? అన్న వంటి నమ్మకాన్ని కలిగి ఉందామా? ఇక్కడ ఎంతమందికి తెలీదు దేవుడు కార్యాలు చేస్తాడని, ఇక్కడ ఎంతమందికి తెలీదు దేవుడు గొప్పవాడని, ఇక్కడ ఎంతమందికి తెలీదు ఆయన ఆశ్చర్యకారుడని. అయినప్పటికీ కూడా మన జీవితంలో శ్రమ వచ్చినప్పుడు, అయినప్పుడు కూడా మన జీవితంలో శోధన వచ్చినప్పుడు, అయినప్పుడు కూడా మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఇదిగో దేవుడి మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడుతున్నామేమో. రాత్రి దేవుడితో మాట్లాడుతున్నాడు, నేను నీకు ఆశ్రయముగా వేరొకరు నీకు ఆశ్రయమో కాదో, నీకు నేనే దిక్కు. నీ జీవితంలో ఏ కార్యము జరగాలన్నా, నీ జీవితంలో ఏది జరగాలన్నా అది నేనే చేయాలి అని చెప్పి దేవుడు అంటూ ఉన్నాడు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరికైనా వివాహం జరిగి గర్భఫలం లేకుండా ఉన్నట్లయితే ఇగో ఇది రాత్రి దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇది మనిషి వల్ల కలిగినది కాదు, కానీ కేవలము దేవుని వల్ల మాత్రమే కలిగినది. దేవుని వల్ల మాత్రమే కలిగిన. కీర్తన రాసిన గ్రంథము 113 9 వచనం.
ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారులు సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. చూడండి, ఇక్కడ రెండు చేతులు పైకి చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, గంభీరంగా చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఆయన అన్యాయము చేసిన వాడు కాదు. ఆశీర్వాదము లేని వారికి ఆశీర్వాదం ఇచ్చేవాడు. ఇక్కడ దేవుడు ఆశీర్వాదకరమైన మాటలను పలుకుతూ ఉన్నాడు. ఈ రాత్రి అదే మాట నీ జీవితంలో దేవుడు పలకబోతూ ఉన్నాడు. ఆదికాండము 30 అధ్యాయము 22 నుంచి 24 వరకు చదవండి. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని, చాలు ఒక్క నిమిషం. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకున్నాడు. అప్పటి వరకు కూడా దేవుడిని తను విడిచిపెట్టింది. అప్పటి వరకు కూడా దేవుడిని విడిచిపెట్టి మరిచిన తను దేవుని పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధిలో మ్రోకరించినప్పుడు ఇదిగో అంటూ ఉన్నాడు ప్రభు, ఆయన రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని, అబ్బా హల్లెలూయా, ఆమె మనవి విన్నవాడయ్యున్నాడా? ఆమె గర్భము తెరిచెను. ఆమె గర్భం వచ్చింది. చప్పుడు మహింపరద్దాం, గంభీరంగా చప్పుడు మహింపరద్దాం. ఎంత గొప్ప దేవుడండి ఆయన. అప్పటి వరకు కూడా దేవునికి దూరం అయిపోయింది. అప్పటి వరకు కూడా దేవునికి వేరుగా ఉన్నది. ఒక్కసారి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక్కసారి ఆయన పాదాల దగ్గర మ్రోకరించినప్పుడు ప్రభు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. అదే దేవుడి రాత్రి మనల్ని జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. అదే దేవుడి రాత్రి నిన్ను చూడబోతున్నాడు. అయ్యా అని నోరు తెరిచి ఆయన పిలవగలిగితే, రాత్రి ఆయన పిలవగలిగితే, రాత్రి ప్రభువా నీవే కావాలి, నీవే దిక్కు, వేరొక దిక్కు లేదు, వేరొక ఆశ్రయం లేదు, వేరొక నాకు లేరయ్యా అని అడిగితే ఆయన రాహేలును జ్ఞాపకము చేసుకున్న రీతిగానే నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అయితే నీవు నేను ఆయన ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించుననుకొని. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఆమె పైన ఉన్న నిందను తొలగించాడండి. అప్పటి వరకు కూడా 14 సంవత్సరాలు అయిపోయింది. 7 సంవత్సరాలు ఆమె వివాహం కొరకు ఎదురు చూస్తుంది. మిగిలిన 7 సంవత్సరాలు కూడా సంతోషంతో చూసింది, కానీ ఇంకొక 7 సంవత్సరాలు దుఃఖముతో చూసింది. ఇంకొక 7 సంవత్సరాలు కార్యం గురించి చూస్తుంది. ఆఖరికి అనుకున్న జరిగింది. వివాహము యాకోబుతో కావాలనుకుంది, వివాహము జరిగింది. అయితే అసూయ రావడం వలన తన బిడ్డలను కనలేకపోయింది, గర్భము తెరవబడలేకపోయింది. వేదన కలుగుతుంది. వివాహము జరిగిన దాంపత్య జీవితంలో వివాహం అయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఆ గర్భము తెరవకపోతే, ఆమె గర్భము ధరించకపోతే ఏమమ్మా ఏమైనా లోపమా అంటే ఆ స్త్రీ ఎంత వేదన కలుగుతుందో తెలుసు. అనుభవంతో చెప్తూ ఉన్న మాట. మాకు వివాహమైన సంవత్సరంలో దేవుడు గర్భము తెరిచాడో, తెరిచిన 3 నెలలకే అది మిస్క్యారీ అయిపోయింది. అప్పుడు అనుకున్నాము ఇప్పుడు వద్దులే అని. ఒక 3 సంవత్సరాలు అవుతూ ఉంది. ఏమైనా లోపమా అంటూ ఉన్నారు. ప్రభు సన్నిధిలో మేము మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ద్వారాలు తెరిచాడు. ఆ స్త్రీ యొక్క వేదన, గర్భము తెరకపోతే, పిల్లలు లేకపోతే చాలా భయంకరంగా ఉంటుంది. అయితే దేవుడి పాదాల దగ్గరికి వచ్చి మోకరించినప్పుడు దేవుడు ఆమె నిందను తొలగించాడు. చప్పలు మహిమపడదాం. రాత్రి నీ మీద ఎటువంటి నింద ఉన్నా, ఎటువంటి నిందలు వేసినా ఈ రాత్రి దేవుడు ఆ నిందను తొలగించడానికి సిద్ధముగా ఉన్నాడు. నీవు సిద్ధముగా ఉంటే నీ మీద నింద తొలగించడానికి యేసు రెడీగా ఉన్నాడు. అది గర్భమనే నింద అవ్వచ్చు, లేదంటే యేసు దగ్గరికి నువ్వు వెళ్ళిన తర్వాత ఇదిగో నీ వారే నీ మీద నిందలు వేయచ్చు. ఇదిగో నీ జీవితం మారలే, యేసు దగ్గరికి వెళ్ళినా దీని పరిస్థితి ఇంతే.
అనుకుంటూ ఉన్నారేమో. అటువంటి నిందలు నీ మీద ఉన్నాయా? ఇదిగో దేవుని దగ్గరికి వెళ్తున్నా, ఏమి సంపాదించుకున్నా అంటే నింద నీ మీద ఉందా? ఈ రాత్రి దేవుడు ఆ నిందలు తొలగించునుగాక. ఎప్పుడు తెలుసా? దేవుని దగ్గరికి వచ్చి మ్రోకరించి, అయ్యా నా మీద నింద ఉంది నాయన, తొలగించగలిగిన వాడు నీవే. ఎవరంట? మనుష్యులు తొలగించలేరు. రాహేలు బుద్ధి లేక ముందు వెళ్ళి యాకోబు నాకు పిల్లలు కావాలి ఏమంటున్నాడు? నేనేమైనా దేవునికి ప్రతిగా ఉన్నానా? నేను ఇవ్వగలనా? నేను మనుష్యుడినే, నేనేమి చేయలేను. చేయగలిగిన వాడు ఎవరంట? నా యేసయ్య. హల్లెలూయా. ఎవరంట? నా యేసయ్య. ఈరోజు నువ్వు ఆయన దగ్గరికి వస్తే నీ మీద ఏ నిందలున్నా, భర్త భార్య మీద వేసిన నిందలవని, భర్త భార్య మీద వేసిన, భార్య భర్త మీద వేసిన ఎలాంటి నింద అయినా, నీ వారి మీద నిందలు వేసిన ఆ నిందలు తొలగించడానికి నా యేసయ్య రెడీగా ఉన్నాడు. నువ్వు సిద్ధమా? నువ్వు సిద్ధమా నిందలు తొలగించుకోవడానికి? నువ్వు సిద్ధమైతే రాహేలు ఎలాగైతే బుద్ధి తెచ్చుకుందో, దేవుడు ఆమె మనవుని విన్నాడంట. ఎవరు మొర? ఆమె మొర విన్నవాడు నీ మొర వినలేడా? ఆమెను చూచిన వాడు నిన్ను చూడలేడా? ఖచ్చితంగా చూస్తాడు. ఎందుకు తెలుసా? రాహేలు ఆరాధించిన దేవుడు, మనము ఆరాధిస్తున్న దేవుడు అదే సజీవ దేవుడు అయి ఉన్నాడు. ఆయనకి అసాధ్యమైనదంటే ఏమి లేదు. ఇదిగో సంవత్సరాల తరబడి గర్భాలు ముయ్యబడి ఉన్నాయేమో, రాత్రి గర్భము తెరబడును కాక. ఇదొక ప్రవచనం. ఇక్కడ కూర్చున్న ఒక అక్క కొరకు తన భర్త అంటూ ఉన్నాడు, నీ వల్లే లోపము, నీ వల్లే పిల్లలు పుట్టలేదు అంటూ ఉన్నాడు. ఆమె ఎవరికి చెప్పుకోలేక, ఆమె ఎవరితో చెప్పలేక నీలో నువ్వే కుమిలిపోతున్నావేమో. ఇగో దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? ఈ 2024లో నీ మీద ఉన్న ఆ నింద నేను తొలగిస్తూ ఉన్నాను. నీ గర్భాన్ని దేవుడి రాత్రి తెరుస్తూ ఉన్నాడు. రాత్రి తెరుస్తూ ఉన్నాడు. ఈ నెల అయిపోయిన తర్వాత నువ్వు టెస్ట్ చేసుకో. దేవుడిని గర్భాన్ని తెరవకపోతే ఇదిగో దేవుడి గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు. ఇది నమ్మశక్యమైన కార్యము. ఇది దేవుని వాక్కు. ఇది నేను చెప్పిన మాట కాదు, కానీ దేవుడే చెప్తున్నాడు. ఇదిగో ఈ నెలలో దేవుడిని గర్భాన్ని, ముయ్యబడిన గర్భాన్ని, ఏ దుర్రాత్మ చేత ముయ్యబడిందో, ఏ నిందలు పడుతూ ఉన్నావో, నీ భర్త ఏ నిందలు వేస్తున్నావో ఆ నిందలు దేవుడు తొలగించి నిన్ను ఆస్వాదించి నీతో ఆయన సాక్షిగా ఈ రాత్రి నుంచి, ఈ నెల నుంచి ఆయన వాడుకుంటూ ఉన్నాడు. అయిన తర్వాత ఆమె ఇంకో కుమారుని కన్నప్పుడు చదువులో, మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుడు నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టెను. రాహేలు యోసేపును కనిన తర్వాత, యాకోబు లాబానుతోనున్న నన్ను పంపివేయము, నా చీకటిని నా దేశమునకు నువ్వు వెళ్ళదును. చాలు చూడండి, యోసేపును బట్టి చూసినట్లయితే తనను బట్టి ప్రజలందరూ కూడా ఆయన వైపు, దేశం వైపు చూడగలిగారు. అబ్రహాం యొక్క ఆశీర్వాదము ఇస్సాకు మీదకి వచ్చింది. ఇస్సాకు యొక్క ఆశీర్వాదము యాకోబు మీదకి వచ్చింది. యాకోబు యొక్క ఆశీర్వాదము యోసేపు మీదకి వచ్చింది. కారణం ఏంటో తెలుసా? దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు కనుక. ఆయన జ్ఞాపకము చేసుకుంటేనే, ఆయన జ్ఞాపకము చేసుకుంటేనే దీవెన నీ మీదకు వస్తుంది. ఆగరు జీవితంలో చూడండి, తనేమి కోరుకోలేదే అబ్రహాముతో ఉండాలని, తనేమి ఇష్టపడలేదే అబ్రహాముతో పిల్లలు కనాలని. సారా చేసిన తప్పు వలన ఆమె కూడా తర్వాత అసూయపడడం వలన తన ఇంటి నుంచి బయటికి పంపించేస్తే, ఇదిగో కొంత నీళ్ళిచ్చి పంపించేస్తే, కొంత ఆహారం ఇచ్చి పంపించేస్తే, ఎడారిలో తిరుగుతూ ఉంటే, ఆగరు ఎక్కడికి వెళ్తూ ఉన్నావు? అయ్యా ఎక్కడి నుంచి వచ్చానో తెలుసు కానీ ఎక్కడికి వెళ్తున్నానో తెలియదయ్యా అంటూ ఉంది. గమ్యములే తన జీవితానికి. ఆగరు అంటూ ఉంది, నన్ను చూచుచున్న దేవుడు అయ్యా, ఈ రాత్రి నీ దేవుడు చూచుచున్న దేవుడు అయ్యన్నాడు. ఇక్కడ కూర్చున్న వారు సంతోషంగా ఉన్నారా అంటే
ఖచ్చితంగా సంతోషంగా ఉన్నాము అంట. కానీ నీకు తెలుసా, నిజం, నీ హృదయములు అగ్ని పర్వతాలు బద్దలవుతూ ఉన్నాయి. నీ హృదయంలో అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి. నా మొర విన్నవారు ఎవరు లేరే, నాతో మాట్లాడిన వారు ఎవరు లేరే, నా కష్టాన్ని తీర్చిన వారు ఎవరు లేరే అనుకుంటున్నావేమో. ఇదిగో, నీ పక్కన ఉన్నవారు నేను చూడలేరు, నీ పక్కన ఉన్నవారిని కష్టాన్ని తీర్చలే. ఆగరని అబ్రాహాము చూడలేదు, సారా పిలిచిందే ఆమె కూడా చూడలేదండి, తన అయిన వారు కూడా చూడలేదు. ఇదిగో, తనను పిలుచుకున్న దేవుడు, ఈ లోకానికి రప్పించిన దేవుడు ఆగరు అని పిలుచుతున్నాడు. ఈరోజు నిన్ను కూడా పేరు పెట్టి పిలుచుతున్నాను. అనుకుంటు, నన్ను ఎవరు చూడట్లేదే, నన్ను ఎవరు చూడట్లేదే. రాత్రి చెప్తున్నాను, నా యేసయ్య నిన్ను చూస్తూ ఉన్నాడు, నా యేసయ్య నిన్ను చూస్తున్నాడు. నీకు కనిపిస్తుందో లేదో, నా యేసయ్య నిన్ను చూస్తూ ఉన్నాడు. యేసేపును చూస్తున్నట్లయితే అక్క దేశాలన్నీ ఇక్కడ చూస్తున్నాయి. ఒకనొకప్పుడు యేసేపు మీద అనేకమైన నిందలు ఉన్నాయి. తన అన్నదమ్ముల నిందలు వేస్తారు. ఇక వీడు వ్యర్థుడు అని చెప్పి అంటూ ఉన్నారు. యేసేపుకి ఎప్పుడు ఆశీర్వాదం వచ్చిందో తెలుసా? అక్క గుంటలో పడితే గాని అక్క మేడ మిద్దెల్లోకి వెళ్ళలేకపోయాడు. ఆ చేకులు సంఖ్యలో పడితే గాని మెడలో బంగారపు గొలుసులు పడలేదు. తను చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా నా దేవుడు నన్ను చూస్తున్నాడు అని చెప్పి తను అనుకున్నాడు. ఈరోజు నువ్వు ఎన్ని కష్టాలలో ఉన్నా, నువ్వు ఎన్ని బాధలలో ఉన్నా, నువ్వు ఎంత శోధనలో ఉన్నా, నువ్వెన్ని అనుభవిస్తూ ఉన్నా, నా యేసయ్య నిన్ను వీడువాడు, ఎడబాయుడు అన్నాడు కూడా. రాహేలును చూసినట్లయితే అప్పటి వరకు అసూయతో బ్రతుకుతున్న తను, అప్పటి వరకు కూడా నిందలతో బ్రతుకుతున్న తను యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి మ్రోకరించినప్పుడు యేసయ్య తను చూచాడంట, యేసయ్య తన నిందను తొలగించాడంట. ఈ రాత్రి నీ మీద ఉన్న నిందను తొలగించి ఆశీర్వాదం నీ ముందుకు రావాలంటే నీవు దేవుని సన్నిధికి వచ్చి, నువ్వు దేవుని పాదాల దగ్గరికి వచ్చి నువ్వు మ్రోకరించి పశ్చాత్తాపడాల్సిందే, పశ్చాత్తాపడాల్సిందే. దావీదుని జ్ఞాపకం చూసుకున్నట్లయితే దావీదుకి ఇంట్లో గుర్తింపు లేదు. దావీదుకి అన్నలు పట్టించుకునేవారు కాదు. దావీదు ఎందుకు నువ్వు పనికిరాని వ్యర్థుడురా, వెళ్ళిపో, వెళ్ళి గొర్రెలు కాసుకో. ప్రవక్త అయిన సమయాలు వెళ్ళి, అయ్యా నీ కుమారుని రప్పించయ్యా అంటే అందరు కుమారుని రప్పించాడు, కానీ దావీదుని రప్పించలేకపోయాడే. తన దృష్టిలో దావీదు ఒక కుమారుడు కాదు, తన దృష్టిలో దావీదు లెక్కలో లేడు, తన దృష్టిలో తన కుమారుడే అనే విషయాన్ని మర్చిపోయాడు. కానీ మనుష్యులు మర్చిపోవచ్చు, కానీ మనుష్యులు విడిచిపెట్టచ్చు, కానీ నా దేవుడు విడిచిపెట్టిన వాడయ్య ఉన్నాడు అంటున్న సమయంలో వీరు కాదు, ఇంకెక్కడో ఒకడు ఉన్నాడో, ఎవరో ఒకరు ఉన్నారు అనేటప్పుడు, అయ్యా ఇంకొకడు ఉన్నాడయ్యా, దేనికి పనికిరాని వాడు, వాడు వ్యర్థుడయ్యా, వాడికి ఏమి చేత కాదయ్యా అనుకున్నాడు. కానీ నా దేవుడు చూచుచున్న దేవుడు కదా, కావాల్సింది వాడే, నాకు కావాల్సింది వాడే. ఈ రాత్రి అనేక మంది ఉన్నాం, కానీ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకో తెలుసా? నీ పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని, నీ పట్ల దేవుడు ఒక సంకల్పాన్ని, నీ పట్ల దేవుడు కార్యము జరిగించాలని. ఇగో 2023 సంవత్సరంలో ముయ్యబడిన ద్వారాలు 2024 సంవత్సరంలో తెరవబడాలని, 2024 సంవత్సరంలో గొప్ప కార్యాలు చూడాలని, నీ కుటుంబం చూడాలని దేవుడు, ప్రియ దేవుడికి బిడ్డలారా, ఈ సభలను ఏర్పాటు చేస్తాడు. ఒకసారి చెప్పుకునే మాటలు వెనక్కి వెళ్తే, ఎందుకు రాహేలు జీవితంలో అసూయ వచ్చింది అంటే తన ఆశీర్వాదము చూడలేదు. ఏం చూడలేదు? అందరూ చెప్పాలండి, ఏం చూడలేదు? వినిపించట్లే, చెప్పాలి. ఏం చూడలేదు? ఆశీర్వాదాన్ని చూడలేదు. ఏం ఆశీర్వాదం అంట? కావలసిన వాడు వెంటనే దొరకలేదు.
ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో మ్రోకరించి ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు ఎదురు చూచింది, కానీ దేవునికి కృతజ్ఞత లేకపోయింది. ఏం లేకపోయింది చెప్పాలి అందరూ కూడా? ఏం లేకపోయింది? కృతజ్ఞత లేకపోయింది. ఎందుకు కృతజ్ఞత అంట? ఇదిగో నేను కోరుకుపోయింది. ఏమి కలిగిందంట? నా అక్కకు గర్భం తెరవబడింది కానీ నాకు తెరవబడలే. నన్ను దేవుడు విడిచిపెట్టేస్తాడు అనుకుంది, కానీ తను అనుకోలేదు నేను దేవుని విడిచిపెట్టేస్తానని. తను మనుష్యుల ప్రేమను పొందుకుంది కానీ దేవుని ప్రేమను పొందుకోలేదు. రాత్రి కూర్చున్న నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడాలి. నేను ధైర్యంగా చెప్పగలుగుతాను, నా దేవుడిని నేను ప్రేమిస్తున్నాను అని. నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, నా దేవుని కొరకు నేను ఏదైనా చేయగలనని. నేను ధైర్యంగా చెప్తాను, నా ప్రభు కొరకు దేనినైనా విడిచిపెడతానని. ఈరోజు క్రైస్తవ జనాంగముగా ఆ ధైర్యం మనలో ఉందా? ఆ విశ్వాసం మనలో ఉందా? ఈ సభలో డబ్బులను మేము చేయట్లేదు. ఈ సభలో డబ్బులు ఎక్కువైపోయి చేయట్లేదు. ఈ సభలో దేవుడిచ్చిన దర్శనముతో, దేవుడిచ్చిన భారముతో చేస్తూ ఉన్నా. గత సంవత్సరం 3 సభలు పెట్టినప్పుడు దేవుడు అంచు ఉన్నాడు, నీకున్న కారుని ఇచ్చే అనేటప్పుడు ఆ కారు మీద ఫైనాన్స్ తీసుకొని, ఈరోజు ఆ కారు యొక్క ఫైనాన్స్ కట్టలేక, బ్యాంక్ కట్టలేక అది వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చేసి, ఈరోజు ఈ సభలకు వచ్చినప్పుడు వేరొక అద్దె కారు తీసుకొని, ఈ సభలకు వచ్చినప్పుడు డబ్బుతో మేము రాలేదు కానీ విశ్వాసముతో వచ్చా. దేవుడి కొరకు ఎంతగానో ఇష్టపడి కొనుక్కున్న కారు, పరిచర్య కొరకు ఎంతగానో ఇష్టపడి కొనుక్కున్న కారు విడిచిపెట్టాల్సి వచ్చింది. కొన్ని సందర్భాలు అనిపిస్తూ ఉంటుంది, దూర ప్రాంతాల్లో పరిచర్యకి పిలవబడినప్పుడు, దూర ప్రాంతాల్లో వాక్య విత్తనానికి పిలబడినప్పుడు, వారిని వీరిని కారు అడుక్కునేటప్పుడు అనిపిస్తుంది, ప్రభువా ఈ మీటింగుల ద్వారా నేనేమి సంపాదించుకోలేదే, నీ కొరకైతే సంపాదించాను కానీ నాకేమి సంపాదించుకోలేదే. చక్కగా ఏసీ కార్లు తిరిగి నన్ను ఈరోజు బస్సులో తిప్పుతున్నావే, నాకెందుకయ్యా ఇది అనేటప్పుడు దేవుడు అన్నాడు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, గత 3 సభలలో ఎలాంటి కార్యాలు జరిగాయి? నువ్వున్న నీ కారు నీతో శాశ్వతంగా ఉంటుందా? నీ దగ్గర ఉన్న నీ బంగారము శాశ్వతంగా ఉంటుందా అనేటప్పుడు నేను దేవుడి సన్నిధిలో ఒకటే అనుకున్నాను, ఈ లోకములో మనం ఏమీ సంపాదించుకోలేము, ఏది శాశ్వతం కాదో దేవుడే శాశ్వతము. ఈ లోకములో లోకపరమైనవి ఏది సంపాదించుకున్నా నీతో నాతో రావు, కానీ దేవుని కొరకు సంపాదించిన ఆత్మలో ఖచ్చితముగా ఆనాడు దేవుడు రాజ్యములో చూసినప్పుడు గొప్ప సంతోషము కలుగుతుంది. ఈ రాత్రి ఉన్న నీవు, ఇదిగో వచ్చిన నీవు మారు మనసు పొంది, ఇదిగో రాహేలు వలె పశ్చాత్తాపడితే అడుగున్నర దూరంలో ఉన్న నీ ఆశీర్వాదము నీ దగ్గరికి రాబోతుంది. ప్రియ దేవునికి బిడలారా, ఆదికాండం 31:19. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగలేను. చాలా ఇక్కడ తను చేసిన మరలా తప్పేంటో తెలుసా? ఫస్ట్ దేవుడి మీద ప్రేమ ఉండేది, ఆ తర్వాత ఇష్టపడిన దాని కొరకు దేవుని మర్చిపోయిన తర్వాత మరలా బుద్ధి తెచ్చుకొని దేవుని పాదాల దగ్గరికి వచ్చింది. దేవుడి పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ పశ్చాత్తాపడి బిడ్డల కనింది, గొప్ప యోధుడినే కన్నది. అయితే యాకోబు నిర్ణయించుకున్నాడు, నేను నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతానే అనుకున్నాడు. కానీ రాహేలు చేసిన తప్పేంటో తెలుసా? తన ఇంటి నుంచి ఒక ప్రతిమను, విగ్రహమును దొంగలించింది.
దేవునికి ఇష్టము లేనిది విగ్రహము. అది ఏదైనప్పటికీ కూడా దేవుని కంటే ఏది నీకు ఎక్కువో అది విగ్రహమే. ఇదిగో అప్పుడు నీకు విడిచిపెట్టింది మరలా తన జీవితంలో తెచ్చుకుంది. ఇదిగో దేవుని సన్నిధిలోను పశ్చాత్తాపడుతూ ఉన్నావు, దేవుని సన్నిధిలో విడిచిపెడుతూ ఉన్నావు, కానీ మరలా దాని దగ్గరికే వెళ్తూ ఉన్నావు. ఎందుకు దాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు? ఎందుకు దాని నుంచి దూరంగా వెళ్ళలేకపోతున్నావు? ఎందుకు అదే నిన్ను ఆకర్షిస్తూ ఉంది తెలుసా? ఇంకనూ లోక ప్రేమ మన జీవితంలో ఉంది కనుక, ఇంకనూ మనము దేవుని కొరకు త్యాగముగా బ్రతకలేకపోతున్నాము కనుక, ఇంకనూ మనము దేవుడు మన జీవితంలో చేసిన మేలు, దేవుడు మన జీవితంలో చేసిన త్యాగము నువ్వు జ్ఞాపకము చేసుకుంటే, ఏం చేశాడు నీ కొరకు? కలువరి శిలువలో మరణించాడు. అలాంటి మరణము ఎవరైనా మరణించారా నీ కొరకు? అలాంటి త్యాగం ఎవరైనా చేశారా నీ కొరకు? నువ్వు ఆయన జ్ఞాపకము చేసుకోపోయినా, నీవు ఆయన్ని విడిచిపెట్టేసినా, నిన్ను ఆయన విడిచిపెట్టలే, కానీ నువ్వు విడిచిపెడుతున్నావు దేవుణ్ణి. నువ్వు దేవునికి దూరంగా పరిగెడుతూ ఉన్నావు. నువ్వు ఆయనకు దూరంగా పరిగెట్టినా, నా కుమారుడా, నా కుమార్తె రానా దగ్గరికి అంటూ ఉన్నాడు, కానీ మనం ఇంకనో దూరంగా పరిగెడుతూ ఉన్నాం. రాత్రి నా దేవుడు విడిచిపెట్టే నా కొరకు పట్టుకోవాల్సింది పట్టుకో. దేవునికి ఇష్టం లేనివి ఇంకా పట్టుకుంటే, దేవునికి ఇష్టం లేనివి ఇంకాను మన జీవితంలో ఉంటే నువ్వు ఆశీర్వాదము చూడవు. అప్పటి వరకు తన బుద్ధి నయం చేసుకుంది, అప్పటి వరకు తన జీవితం మార్చుకుంది, అయితే మరలా పాపములోకి వెళ్ళింది. ఈరోజు నువ్వు బాప్టిసము తీసుకొని రక్షణ పొంది పశ్చాత్తాపడి నీతిమంతులకు అయ్యి పరిశుద్ధులుగా మార్చబడి మరలా పాప జీవితంలోకి వెళ్తూ ఉన్నా. ధైర్యంగా చెప్పగలవా? నేను ప్రభు కొరకు బ్రతుకుతూ ఉన్నాను. ధైర్యంగా చెప్పగలవా? నేను ప్రభు కొరకే జీవిస్తున్నాను. ధైర్యంగా చెప్పగలవా? ఆయన ఇప్పుడే వస్తే నేను ఎత్తబడగలుగుతాను అని. రాత్రి క్రైస్తవులు సంపాదించుకోవాల్సింది ఏంటో తెలుసా? ఈ రాత్రి క్రైస్తవులు తీసుకోవాల్సింది ఏంటో తెలుసా? నా యేసయ్య ఇప్పుడే వస్తే నేను ఆయనతో ఉంటాను. నా జీవితంలో కావాల్సింది ఆశీర్వాదాలు కాదు, నా జీవితంలో కావాల్సింది లోకపరమైన సంపద కాదు, నా జీవితంలో కావాల్సింది ఈ లోకంలో కూడబెట్టుకుంది కాదు, నా జీవితంలో కావాల్సింది పరిశుద్ధమైన రక్షణ, పరిశుద్ధమైన జీవితము, పరిశుద్ధమైన ప్రేమ. అది ఉంటే రాహేల్ని జ్ఞాపకం చేసుకున్నట్లు, హన్నాను జ్ఞాపకం చేసుకున్నట్లు, ఆగరుని జ్ఞాపకం చేసుకున్నట్లు రాత్రి నిన్ను కూడా ప్రభు జ్ఞాపకం చేసుకుని గాక. నిన్ను ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వు విడిచిపెట్టేసావేమో, నువ్వు మర్చిపోయేమో, మేలు జరగలేదని, కీడు జరిగిందని నువ్వు విడిచిపెట్టావేమో నేరలేదు. ఎందుకు తెలుసు విడిచిపెట్టాడు? నీ కుటింగ్ పెడితే ఈరోజు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు, ఆయన కొరకు మనం బ్రతకదా. ఇదిగో ఈ లోకంలో నువ్వు ఏది సంపాదించుకున్నా ఆయన దగ్గర పట్టుకెళ్ళలేవు, కానీ అంటాడు, నువ్వు నా కొరకు నీతిగా బ్రతకావు కదా, నా కొరకు పరిశుద్ధంగా బ్రతికావు కదా, ఇదిగో ఈ బహుమానం నీకే అని అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. కానీ ఈరోజు క్రైస్తవులు దేని కొరకు బ్రతుకుతున్నారో తెలుసా? నాకు లోకపరమైన ఆశీర్వాదం ఉంటే, లోకపరమైన సంపద ఉంటే నాకు చాలు, అవేమీ అవసరం లేదండి. నీకు యేసయ్య ఉంటే ఆయన విడువడు, ఎడబాయడు. ఆయన యేసయ్య ఉంటే నీకు అన్నీ ఆయన ఇస్తాడు, అన్నీ ఆయన ఇస్తాడు. ఎప్పుడో నువ్వు పశ్చాత్తాపడి ప్రభువా నీకే కావాలన్నప్పుడు మారు మనసు పొంది మరలా పాప జీవితంలోకి వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళకూడదు? పాప జీవితంలోకి వెళ్తే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోడు. పశ్చాత్తాపడి వస్తే నీ మీద నిందలన్నీ దేవుడు తొలగిస్తాడు. లేచి నిలబడదాం అందరం కూడా. లేచి నిలబడదాం, రెండు చేతుల పైకెత్తి. ఈరోజు యేసయ్య ఆశీర్వాదం నీకు కావాలంటే, యేసయ్య దీవెన నీకు కావాలంటే పశ్చాత్తాపడదాం. రెండు చేతుల పైకెత్తి. పిల్లలు కళ్ళు మూయాలి అందరూ కూడా. అదేం కాదు, చూడండి, కళ్ళు మూయాలి.
అందరు కూడా రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూద్దాం. రెండు చేతులు పశ్చాత్తాపడి రాహేలు కన్నీరు కాచి దేవుని సన్నిధికి వచ్చింది. దేవుడు తన జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రాత్రి ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఈ రాత్రి ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఆయన నిన్ను చూస్తున్నాడు. నీ నిందలు తొలగాలి అంటే, నీ బాధలు పోవాలి అంటే, నీ దుఃఖ దినములు సమస్తం అవ్వాలి అంటే, ఈ రాత్రి నీవు కుటుంబముగా ప్రభు సన్నిధికి వచ్చును గాక, ప్రభు పాదాల దగ్గరికి వచ్చును గాక, ప్రభు చెంతకుని వచ్చును గాక. పశ్చాత్తాపం రెండు చేతులు పైకెత్తి ప్రభువా, నా యొక్క అశ్రద్ధ వల్ల, నా యొక్క అసూయ వల్ల, నా యొక్క అవిధేయత వల్ల నీకు దూరం అయిపోయానేమో. ఈ రాత్రి నాకు దూరం అయిపోయిన ఆశీర్వాదము, నాకు దూరం అయిపోయిన దీవెన నాకు ఇచ్చే అయ్యా. ఎన్నడూ నిన్ను విడిచిపెట్టినయ్యా, నిన్నెన్నడు విడిచిపెట్టిన తండ్రి, నీతోనే బ్రతుకుతానయ్యా. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోవా, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవా అని అడుగు. ఈ రాత్రి నీ కన్నీరు నాట్యముగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఈ రాత్రి నీ కన్నీరు నాట్యముగా మార్చబడాలంటే, నీకేమీ లేదని ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచారా? తలరాత ఇంతేనని తరువాత ఏమో అవునని రేపటిని గూర్చి చింతించు. రాత్రి దేవుడిని చూస్తున్నాడు. నీకేమీ లేదని ఏమీ తెలియదని అన్నారా తలరాత ఇంతేనని తరువాత ఏమో అవునని రేపటిని గూర్చి చింతించుచున్నావా? మరిచావా? దేవుని రాత్రి కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలతమా, అవునయ్యా, కరుణ చూపి కలతమా. యేసే తోడమ్మా, మనకు తోడు, వేరొకరు దిక్కు లేదు, మనకి వేరొక ఆశ్రయం లేదు. రాత్రి దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. యేసయ్యానికి స్తోత్రాలు. కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. ప్రభు సంగ పశ్చాత్తాపడదాం. ప్రభువా, తెలిసి తెలియక చేసిన అపరాధములను క్షమించండి అయ్యా. ఇంతకాలం విరోధంగా బ్రతికానయ్యా, తెలిసే బ్రతికానేమో, తెలియకే బ్రతికానేమో. అయ్యా నన్ను మన్నించు నాయన, అయ్యా నన్ను విడుదల దయచేయండి ప్రభువా, అయ్యా నన్ను మన్నించు నాయన తండ్రి అని ప్రభుని అడగదామా? ఈ రాత్రి ప్రభుని అడగదామా? ప్రభు మనకు తోడయ్యున్నాడు, మనకు ఆయన తోడయ్యున్నాడు. మనకి యానికి స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి నీకెవరు లేరని ఏం చెయ్యాలేవని అన్నారా నిన్ను నిరాశపరిచారా? పురుగంటి వాడినని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా? ప్రియ దేవునికి క్షణంగమా, రాత్రి నీ కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చబడుతున్నాడు. నాకంటూ ఎవరు లేరే, నాకంటూ ఎవరు లేరే అని అనుకుంటున్నావేమో. కానీ రాత్రి నీకంటూ నేను ఉన్నాను. కానీ నీ పాపమే నన్ను దూరం చేసింది. నీ పాపమే, నీ అవిధేయత క్రియలే నాకు దూరం చేశాయి. నా కుమారుడా, నా కుమార్తె,
నా దగ్గరికి వచ్చేవా, నా దగ్గరికి వచ్చేవా అని ప్రభు అంటూ ఉన్నాడు. వచ్చేవని అడుగుతూ ఉన్నాడు. ఎంతకాలముగా నువ్వు కన్నీరు కారుస్తూ ఉన్నావు. ఇదిగో నీ జీవితంలో అగ్ని పర్వతాలు ఇదిగో బద్దలవుతున్నాయేమో, ఎవరికి చెప్పుకోలేకపోతున్నావేమో. ఈ రాత్రి మనసిప్పి, ఈ రాత్రి ఉదయం తెరిచి దేవునితో చెప్పుకుందామా, దేవునితో చెప్పుకుందా. ఆయన మన మరొను వినడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకెవరు లేరని, ఏం చెయ్యాలేవని అన్నారా నిన్ను నిరాశపరిచారా? పొరిగింటి వాడినని, ఎప్పటికీ ఇంతేనని, నా బ్రతుకు మారదని అనుకుంటున్నావా? నేనున్నానన్న యేసు మాటలు మరిచావా? నేనున్నాను నీకు అంటూ నేనున్నానన్న యేసు మాటలు మరిచావా? కన్నీరు నాట్యంగా మార్చెను చూస్తావా? విడుదల కార్యాలు జరగను హృదయానికి సమాధానము కలుగును కాక. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపే కలత మాపే, కరుణ చూపే కలత మాపే, యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలువరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. రాహేల్ దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నా మీద అనేక నిందలు ఉన్నాయ్యా, అయ్యా నేను తప్పు చేస్తానయ్యా అని దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి కన్నీరు కాచుంది. అన్నా వెళ్ళి, అయ్యా నేనే మనుషుల్ని ఆశ్రయించలేదు, నిన్నే ఆశ్రయించాను. నా మీద నింద ఉంది నీకు తెలియదా? నాకు బిడ్డలేరు తెలియదా? అయ్యా నా గర్భము తెరిస్తే నా కుమారుడు నీకే ఇస్తాను. ఈ రాత్రి నీ జీవితంలో అనేకమైన ద్వారాలు ముయ్యబడ్డాయేమో, ఈ రాత్రి ద్వారాలు తెరపడట్లేదేమో, కానీ ఆ యేసయ్య అంటూ ఉన్నాడు, ఈ రాత్రి ముయ్యబడిన ద్వారాలు తెరబడును గాక. ఈ రాత్రి బంధకములున్న సంఖ్యలు తెంచబడును గాక. పాపము అనే గాడిని జీవితంలో విరగగొట్టబడును గాక. ఇగో నువ్వు ప్రార్థన చేస్తున్నది ఈ రాత్రి నీ కుటుంబముగా నువ్వు పొందుకును కాక. ఇక్కడ ఒక స్త్రీ తన భర్త త్రాగుబ్రోతని ఏడుస్తూ ఉండగా, నా భర్త మారటలేదే, నా భర్త దేవుని సన్నిధికి రావట్లేదే అని ఏడుస్తూ నిన్ను దేవుడు అంటున్నాడు, నీ కన్నీరు మాత్యముగా మార్చబడుతుంది. నా ఎప్పుడు ఇంటిలో తగువలే, ఇదిగో ఎవరితో చెప్పుకోవాలి, ఎవరికి నేను చెప్పాలి, ఎవరు నా బాధ తీరుస్తారు అని అనుకుంటున్నావా? నా యేసయ్య తీర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. నా యేసయ్య అంటున్నాడు, అమ్మా ఇగో నీ దుఃఖ దినములు ఈనాడు సమాప్తమాయెను. రాహేలు ఏ దేవుణ్ణి ఆరాధించిందో, హన్నా ఏ దేవుణ్ణి ఆరాధించిందో, యాకోబు ఏ దేవుణ్ణి ఆరాధించిందో, అదే దేవుణ్ణి మనం కలిగి ఉన్నా, శక్తిమంతుని మనం కలిగి ఉన్నా, అదే పరమ తండ్రిని మనం కలిగి ఉన్నా. ఈ రాత్రి నీ జీవితంలో దేవునికి అడ్డుకున్న బంధకాలు విడిచిపెట్టగలిగితే నీ గుమ్మము ముందున్న ఆశీర్వాదము నీ ఇంటిలో అడుగు పెట్టబోతుంది.
నీ గుమ్మం మీదున్న దీవెన అడుగు పెట్టబోతుంది. నీ ఇంటిలో ఉన్న శాపము బయటికి పోతుంది. నీ ఇంటిలో ఉన్న రోగము బయటికి పోతుంది. ఈ రాత్రి దేవుని కార్యమును చూడాలనుకున్నట్లయితే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి నువ్వు వేదిక ముందుకు రా. దేవుడు కార్యం జరిగించబోతూ ఉన్నాడు. నువ్వు విడిచిపెట్టి వేదిక ముందుకు రా. దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. ఎంతో కాలముగా గుండె నొప్పితో బాధపడుతున్నావు తల్లి, రాత్రి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. స్వస్థపరచువాడును నేనే, స్వస్థపరచువాడును నేనే. నీవు ఒప్పుకొని విడిచిపెట్టగలి ముందుకు వస్తే నీ కొరకు ప్రార్థన చేస్తాను. నీకెవరు లేరని, ఏం చెయ్యలేవని అన్నారా నిన్ను నిరాశపరిచారా? పొరుగింటి వాడనని, ఎప్పటికీ ఇంతేనని, నా బ్రతుకు మారదని అనుకుంటున్నావా? నేనున్నానన్న యేసు మాటను చూసావా? కన్నీరు నాట్యంగా మార్చెను చూస్తావా? నేనున్నానన్న యేసు మాటను చూస్తావా? నీరు నాట్యంగా మార్చెను చూస్తావా? కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపే కలత మాన్పే, కరుణ చూపే కలత మాన్పే, యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. పరిశుద్ధుడా తండ్రి, నీ బిడ్డలు ఎవరైతే ప్రభువా నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతూ ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ సభలో వారి జీవితంలో దీవెనకరముగా ఆశీర్వకరంగా ఉంచండి. నీ కృపాక్షేమములు వారి వెంట ఉంచి సమస్త మహిమ ఘనత ప్రభావములను పొందమని ప్రభువును రక్షకుడైన యేసయ్య దివ్యనామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందాం అందరము కూడా. ఈ సమయంలో మేము దైవజనులు లోకా గారిని బట్టి ప్రభు నామాన్ని మరొక మారు స్తుతిస్తూ ఉన్నాం. మేము పిఠాపురం ప్రాంతంలో అడుగు పెట్టాలని ఆలోచన చేసినప్పుడు దైవజనులు శామ్యూల్ ప్రసాద్ అయ్య గారి ద్వారా వచ్చాం. మరి వారి ప్రాంతంలో ఇందిరానగర్లో జరగవలసిన సభలు దేవుని యొక్క ఉద్దేశము ఈ ప్రాంతంలో జరుగుతున్నాయని నమ్ముతూ ఉన్నాం. మరి శామ్యూల్ ప్రసాద్ గారు మాకు ఏర్పాటు చేసిన ఈ యొక్క రిలేషన్ సహవాసాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మరి మేము సభలు పెట్టినప్పుడు వారిని కొన్ని సహాయాలు అడిగినప్పుడు వారు, వారి కుటుంబము, వారి సంఘము మరి ముందుకు వచ్చారు. అందులో బట్టి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని జనాంగమా, మరి ఈ సభలలో మీరు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు అనుకున్నట్లాగైతే ఈ సభలు ఎంతో ప్రయాసతో కూడినవి. ప్రార్థించండి, సహకరించండి. మేము అనుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. నెక్స్ట్ ఛత్తీస్గఢ్లో పెట్టాలని సిద్ధపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ సభల ద్వారా మాకు ఏ అప్పు లేకుండా మరి ముందుకు వెళ్ళగలిగితే మరి మీలాగే అనేకులకు దీవెనకరంగా ఉండాలని ఆశపడుతున్నాం. ప్రార్థించండి, సహకరించండి.
ప్రేరేపించిన వారు మీ యొక్క గుప్పలను విప్పండి. దేవుని నామాన్ని మహిమపరచాలని మీ అందరిని కూడా కోరుచున్నాం. మీ అందరినీ దేవుడు బహుగా దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే ఈ దినము చక్కటైన వర్తమానంతో దైవ సేవకుల్ని దేవుడు ముందుకు నడిపించాడు. అలాగనే రేపటి దినము 5:30 సమయంలో ఎవరైనా పాటలు పాడాలని ఆసక్తి కలిగి ఉన్నవారు కొంచెం ముందుగా రావాలని మనవి చేస్తున్నాను. 10-11 జరగబోయే సభల కొరకు ఇంకా బహుబలముగా దైవ సేవకుల్ని వాడుకోవాలని, అనేక మంది కొరకు స్వస్థతల వరంతో ప్రార్థనలో ముందుకు నడిపించబడాలని మీ అందరూ ప్రార్థన పూర్వకంగా రావాల్సిందిగా మనవి చేస్తూ ఈ సమయాన్ని దైవ సేవకులు లోక గారిని సమయాన్ని అప్పచెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఉద్యోగ మరొక 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం గట్టిగా హల్లెలూయా. నేను దేవునికి స్తోత్రం హల్లెలూయా. నేను దీవించబడిన వాక్యం ద్వారా అన్నవారు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా అద్భుతమైన వర్తమానం. ఒక పర్యాములు మన ఎన్నో పర్యాములు విన్నా చాలామంది కుటుంబాల్లో దీవించబడకపోవడం గల కారణాలు ఎక్కువ శాతం కాకుండా అతి సింపుల్గా తక్కువగా. ఎందుకు తెలుసా? చుట్టూ ఉన్న వాతావరణం ఎలక్షన్ టైం కనుక దాన్ని బట్టి త్వరగానే అయ్యగారు ముగిస్తానని చెప్పారు. అలాగే త్వరగానే ముగించడానికి ఇష్టపడ్డారు. చప్పట్లు మంచి వర్తమాన దైవజనులకి. దాన్ని బట్టి లేదా ఇంకా ఎక్కువ వెళ్ళు. చప్పట్లు కూడా గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. రైట్. ఉదయం నుంచి సహకరించిన అయితే నగర్ మొత్తం టోటల్ యూత్ సండే స్కూల్ పిల్లలతో సైతం అందరూ కూడా మా నిండు వందనాలు అభినందిస్తూ